ఎలా ఉన్నారు? ఈరోజు మనం చిట్టి మినప వడియాలు కర్రీ తయారు చేసుకుందాం. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి సూపర్గా ఉంటుంది. చిట్టి మినప వడియాలు కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మినప వడియాలు తీసుకోవాలి, ఉల్లిపాయలు 4, పచ్చిమిరపకాయలు 2, టమాటాలు 4, జీడిపప్పు 50 గ్రాములు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూను, కారం 1 టీ స్పూను, పసుపు చిటికెడు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, సాల్ట్, ఆయిల్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం బాండీ పెట్టుకున్నాం. బాండీ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ మినప వడియాలు నేను ముందు వీడియోలో చూపించాను. ఈ వడియాలు ఎలా పెట్టాలనేది మీరు తప్పకుండా చూడండి. చూసి వడియాలు పెట్టుకుని తర్వాత ఇలా మనం కర్రీ తయారు చేసుకుంటే సూపర్గా ఉంటాయి. ఇది మినప వడియాల కర్రీ బాగుంటుంది రైస్లోకి. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, మినప వడియాలని వేసుకొని వేపుకుందాం. మనం ఇలా వేపి చేస్తే కూర బాగుంటుంది. మనం వడియాలతో కర్రీ చేసేటప్పుడు వడియాలని ఒక 3-4 నిమిషాలు వేపాలి. అంటే అందులో పచ్చిదనం అనేది పోవాలి. అప్పుడు మనకి కూర సూపర్గా ఉంటుంది. వడియాలు వేగాయి కదా, దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. మరలా కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకుందాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా వేగితే మనకి బాగుంటుంది అన్నమాట. అంటే గ్రేవీ కింద వస్తుంది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేగాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయని. నేనైతే జీడిపప్పు వేసాను. మనం జీడిపప్పు వేయకపోయినా ఈ కర్రీ బాగుంటుంది. జీడిపప్పు మన ఇష్టం, ఇది ఆప్షనల్. మనం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. జీడిపప్పు వేసి వండితే ఇంకా బాగుంటుంది. మనం గెస్ట్లు ఎవరైనా వచ్చారనుకోండి మన ఇంటికి, ఇలాగా ఒకసారి చేసి పెట్టండి. కూర చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి మనకి ఇంట్లో ఏవైనా కూరగాయలు ఏమైనా లేకపోయామనుకోండి, ఇలా మనం రెడీగా వడియాలనే రెడీగా ఇంట్లో ఉంటే మనం కర్రీ సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగింది, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని వేపుకున్నాం. ఇప్పుడు జీడిపప్పు. ఈ జీడిపప్పుని నేను ముందుగా ఒక 5 నిమిషాలు నానబెట్టుకుని ఇవి వేసుకోవాలి. జీడిపప్పు కూడా వేగుతుంది కదా. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. టమాటాలు కూడా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగా కలిసిపోతాయి అన్నమాట. బాగా వేగితే, తొందరగా వేగితే ఇలా మనం చిన్న ముక్కలుగా వేసుకోవడం వలన టమాటా కూడా బాగా వేగుతుంది. ఇప్పుడు చిన్న మంట మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుతాం. టమాటా అంతా బాగా మగ్గుతుంది కదా. తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకుందాం. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం ఇవన్నీ వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. కల్లుప్పు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కువగా కల్లుప్పు వాడమని చెప్తున్నారు కదా, అందుకు నేను ఎక్కువగా కల్లుప్పునే ఎక్కువ వాడుతున్నాం. ఉప్పు వేసుకున్నాం కదా, కలుపుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకొని మరలా ఒకసారి అంతా కలుపుకొని చూసుకొని ఇంకా వాటర్ వేసుకుందాం. ఇంకో గ్లాసు వాటర్ కూడా వేసుకుందాం. వాటర్ వేసుకొని మీడియంలో పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం. మూత తీసి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా వడియాల్ని, అవి కూడా వేసుకుందాం.
వడియాలు ఎప్పుడు మనకి ఒక్క 5 నిమిషాలు 4 నిమిషాలు కూర దింపేస్తాం అనగా వేయాలి. వడియాలు వేసుకునేటప్పుడు ఇలా వడియాలు వేసుకున్నాం కదా, ఒకసారి అంతా పై పైన ఇలా చూపించిన విధంగా చేసి మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక 3-4 నిమిషాలు ఉంచితే మనకి కర్రీ రెడీ అయిపోద్ది. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది. వేడి వేడి అన్నంలోని కొంచెం ఈ కర్రీ వేసుకొని తింటే ఒక్క ముద్ద తిన్న వాళ్ళు 4 ముద్దలు తింటారు, అంత బాగుంటుంది ఈ కర్రీ. శుభ్రంగా ఒకసారి కలుపుకొని, మన కర్రీ రెడీ అయిపోయింది కదా, ఒకసారి కలుపుకొని ఉంటే కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్లోని చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్లోనే మాకు తెలియపరచండి.